హాయ్ హలో నమస్తే. మా స్పేస్ సినిమా లోకానికి మరోసారి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సినిమాలంటేనే మాస్ అంటే మాస్ మహారాజా రవితేజ. అటువంటి మాస్ మహారాజా మరొక పోలీస్ సినిమాతోటి మనందరి ముందుకి వచ్చాడు. విక్రమార్కుడు లాంటి అద్భుతమైన సినిమాని అందించినటువంటి రవితేజ మరి ఇప్పుడు మాస్ జాతర అని రైల్వే పోలీస్ ఆఫీసర్గా లిమిటెడ్ ఆపర్చునిటీ ఉన్న ఒక యాక్షన్ రోల్ తోటి ఈ సినిమాని ప్రేక్షకుల్ని మెప్పించాడా లేదా జనాలు ఊహలకు అందనంతగా ఫ్లాప్ దిశగా పయనిస్తున్నాడా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ కథలు అనగానే రవితేజ బాగా గుర్తొచ్చేది. అచ్చొచ్చిన జోనర్గా చెప్తారు. క్రాక్, పవర్, విక్రమార్కుడు ఇలా ఆయన కెరీర్లో పోలీస్ కథలతో కొట్టిన హిట్లు అనేకం. ఇప్పుడు ఆయన మాస్ జాతర కోసం రైల్వే పోలీసుగా మారాడు. మరి ఈ మూవీ నిజంగా జాతర లాంటి వినోదాన్ని అందించిందా? ఈ కాకి కథతో రవి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ చిత్ర తారాగణాన్ని కానీ చూసుకుంటే రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్, విటివి గణేష్, హైపరాది, అజయ్ ఘోష్, హిమజ తదితరులు తారాగణంగా ఉన్నారు. ఇంకా భీమ్ సిస్రోలియే అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. విధు అయ్యన్న ఛాయాగ్రహణం, రచనా దర్శకత్వం భాను భోగవరపు, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తూ నవంబర్ 1వ తారీఖున అద్భుతమైన రిలీజ్తో మన ముందుకు వచ్చినటువంటి మాస్ జాతర నిజంగా మాస్కి జాతరలాగా ఉందా లేక జాతరలో తప్పిపోయిన పిల్లాడిలాగా అయ్యాడా అనేది ఇప్పుడు చూద్దాం. సినిమా కథాంశానికి వస్తే లక్ష్మణ్ బేరి రవితేజ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, రైల్వే పోలీస్ ఆఫీసర్. తన కళ్ళ ఎదురుగా న్యాయం జరిగితే అది తన పరిధిలోనిది కాకుండా దాన్ని తన అధీనంలోకి తెచ్చుకొని మరీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే వరంగల్ పనిచేసే సమయంలో ఓ మంత్రి కొడుక్కి తనదైన శైలిలో బుద్ధి చెప్తాడు రవితేజ. ఆ తర్వాత తన అల్లూరు జిల్లాల్లో అడవివరం రైల్వే స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. కొండల మధ్య ఉండే గిరిజన ప్రాంతంలో శివుడు నవీన్ చంద్ర శాసిస్తూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులతో గంజాయి పండిస్తూ ఉంటాడు. దాన్ని కోల్కత్తాకి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. లక్ష్మణ్ ఆ ఊర్లోకి అడుగు పెట్టడంతో శివుడికి ఎదురు వెళ్ళటం మొదలు పెడతాడు. జిల్లా ఎస్పీ నుంచి మొత్తం రాజకీయ వ్యవస్థ అండగా ఉన్న శివుడిని ఓ మామూలు రైల్వే ఎస్ఐ ఎలా అడ్డుకున్నాడు, అతని గంజాయి సామ్రాజ్యాన్ని ఎలా కూలదోశాడు ఈ కథలో చూస్తున్నాం. ఇక కథానాయక విషయానికి వస్తే శ్రీలీల, హనుమాన్ బేరీగా రాజేంద్ర ప్రసాద్ పాత్రలో ఉన్న ప్రాధాన్యత ఏంటి అన్నది మిగిలిన కథ. ఎలా సాగిందంటే కొత్త దర్శకులు అగ్రతారలతో జట్టు కట్టారంటే చాలా సినీ ప్రియుల అభిమానులు ఓ నూతనోత్సాహం కనిపిస్తూ ఉంటుంది. తమ అభిమాన కథానాయకుడిని ఎంతో కొత్తగా తెరపై చూపిస్తారు అని ఆశతో ఉంటారు. అతనిలో అలాంటి వినూత్నమైన కథ చెప్పిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలన్నీ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు భాను భోగవరపు దీంట్లో రవితేజ పాత్రను వింటేజ్ ఎనర్జీతో పవర్ఫుల్గా తెరపై ఆవిష్కరించాడు. రవితేజ నుంచి కోరుకునే ఎంటర్టైన్మెంట్, మాస్ యాక్షన్ అంశాలన్నింటినీ మేళవిస్తూ ఆయన ఒకప్పటి బెంచ్ మార్క్ హిట్స్ని గుర్తు చేసుకునేలా కొన్ని హైమా మూమెంట్స్ అందించే ప్రయత్నం చేశాడు. అవన్నీ ఫ్యాన్స్కి విజిల్ మూమెంట్సే, అయితే కథలో కొత్తదనమే కనిపించలేదు. అంతేనా, పోలీస్ ఆఫీసర్గా ఉండేటువంటి పాత్ర అద్భుతమైన రేంజ్లో ఉంటుంది. కానీ రైల్వే పోలీస్ అనగానే లిమిటెడ్ ఏరియాలో మాత్రమే వాళ్ళ పవర్ ఉంటుంది. అటువంటి ఒక లిమిటెడ్ క్యారెక్టర్ తోటి రవితేజకు ఉండేటువంటి హైపర్ మూమెంట్ని తగ్గించాడని చెప్పచ్చు. రవితేజ ఇప్పటికే ఎలాంటి రొటీన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చాలా చేసాడు కదా అనిపిస్తుంది ప్రేక్షకులకు కూడా. రవితేజలో హైపర్ ఎనర్జీని రుచి చూపిస్తూ మంచి యాక్షన్ సీక్వెన్స్ అయిన పాత్రకు తెరకు పరిచయం చేసి తీరు ఆకట్టుకుంటుంది. ఆ వెంటనే తన కుటుంబ నేపథ్యాన్ని, తాతతో ఉన్న అనుబంధాన్ని, పెళ్లి కాకపోవడానికి వెనుకున్న కారణాలని ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాడు. శివుడుగా నవీన్ చంద్ర విలనిజం, తన గంజాయి స్మగ్లింగ్ దందాన్ని పరిచయం చేస్తూ కథలో సంఘర్షణ బీజం వేసే విధానం పర్వాలేదనిపిస్తుంది. కానీ హీరోగా రవితేజకి రైల్వే పోలీసుగా కాకుండా నార్మల్ పోలీసుగా ఇచ్చుంటే ఆయనకుండే పవర్స్ ఎక్కువగా ఉండి కొంచెం హీరోయిజాన్ని చూపించే అవకాశం ఉండేదేమో. హీరో
అడవివరంకి ట్రాన్స్ఫర్ అవటం, అక్కడ తనకు శివుడి గ్యాంగ్ మధ్య జరిగే చిన్నపాటి గొడవలు కథ కాస్త వేగం పుంజుకుంటుంది. శివుడి గంజాయి స్మగ్లింగ్ కోసం రైల్వేని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకోవటం, దాన్ని అడ్డుకునేందుకు హీరో రంగంలోకి దిగటం అసలు కథ మొదలవుతుంది. ఈ క్రమంలో ఊరి ప్రజలతో హీరో చేసే యాక్షన్ సీక్వెన్స్ థ్రిల్ పంచుతూ ఉంటుంది. హీరో దాచిపెట్టిన విలన్ సరుకుని అతని గ్యాంగ్ ఎలా కనిపెట్టిందో పాయింట్ చుట్టూనే సినిమా ద్వితీయార్థం అంతా కూడా సాగుతుంది. కానీ అందులో సీరియస్నెస్ ఏమాత్రం కనిపించదు. హీరో నుంచి సరుకు జాడ రాబట్టేందుకు భోజనం పేరుతో కథానాయక నడిపే డ్రామా సిల్లీగా అనిపిస్తుంది. హీరోని చంపేందుకు శివుడి మామ రంగంలోకి దిగడం, ఆ క్రమంలో అడవిలో వాళ్ళ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ కొంచెం పర్వాలేదనిపించినా శివుడి ఇంటికి వచ్చి హీరో చేసే విధ్వంసం కూడా థ్రిల్ పంచుతుంది. ప్రీ క్లైమాక్స్లో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా హనుమాన్ బేరి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ చేసే యాక్షన్ హంగామా కొంచెం అలరిస్తుంది. ఈ సినిమా పూర్తిగా రవితేజ తన భుజాలపై వేసుకొని మోసాడని చెప్పాలి. వింటేజ్ స్టైల్ స్వాగ్ ఎనర్జీతో లక్ష్మణ్ బేరీగా తెరపై ఆయన చేసిన సందడి కొంతవరకు బాగానే ఉంది. ఫైట్స్ పాటల్లో చూపించిన హుషారు, తనదైన కామెడీ టైమింగ్ అన్నీ ప్రేక్షకులకు అలరిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే రవితేజ ఫ్యాన్స్కి ఇది మాస్ జాతర. శ్రీలీల 3 కోణాల్లో సాగే పాత్రలో ఆకట్టుకున్న అంత స్కోప్ కనిపించదు. రవితేజతో కలిసి ఆమె వేసిన హుషారైన స్టెప్పులు మెప్పిస్తాయి. శివుడి పాత్రలో నవీన్ చంద్ర విలనిజం ఆరంభంలో బయటపెట్టినప్పటికీ క్లైమాక్స్లో వచ్చేసరికి తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. హీరో తాత పాత్రలో రాజేంద్ర ప్రసాద్ ఆరంభంలో అక్కడక్కడ నవ్వించిన ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టారా అన్నట్టుగా ఉంటుంది. హైపర్ ఆది, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్ పాత్రలు అక్కడక్కడా నవ్వులు పంచాయి. దర్శకుడు భాను భోగవరపు అభిమానులు మెచ్చేలా రవితేజని ఎనర్జెటిక్గా చూపించిన సినిమాని సరైన విధంలో నడిపించడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పచ్చు. కొరియోగ్రఫీ ఆకట్టుకుంటుంది. బీమ్స్ సంగీతం అద్భుతంగా ఉంది. ఛాయాగ్రహణం, నిర్మాత విలువలు ఉన్నతంగా ఉన్నప్పటికీ సినిమాలో సరైన పట్టు లేనందున అంతగా ఆకట్టుకోదు. ఇక సినిమా బలాల విషయాలకు వస్తే రవితేజ నటన ఎనర్జీ, పోరాట ఘట్టాలు ప్రథమార్థం, బలహీతం కొత్తదనం లేని కథ. ఈ సినిమాలో మెయిన్గా వీక్నెస్ ఏమిటంటే రెగ్యులర్ కథలు అయిపోయినాయి, ప్లస్ ఆయనకు ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్. రైల్వే పోలీస్ ఆఫీసర్ తన రైల్వే పరిధి దాటి ఆ స్టేషన్ పరిధి దాటి వాళ్ళకి ఎటువంటి పవర్స్ ఉండకపోవటం, అటువంటి పోస్ట్ని రవితేజకి చూపించి ఈ సినిమా మొత్తానికి అడవిలో షూటింగ్ చూపించాలనుకునే ప్రయత్నం చేసినటువంటి డైరెక్టర్ ముందుగానే సినిమాలో ఫెయిల్ అని చెప్పచ్చు. ఈ సినిమా ఎంత ప్రయత్నించి మాస్ ఆకట్టుకునే ప్రయత్నం చేసినా తన ఫ్యాన్స్కు మాస్ జాతరగా అనిపించిన జనాలకి ఆ మంత్రం రుచి తగలలేదనే చెప్పచ్చు. కనుక ఇది రవితేజ అభిమానులకు మాత్రమే మాస్ జాతర. హీరో ఓ సిన్సియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్గా కనిపించిన తన పరిధిలో లేకపోయినా అన్యాయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే వ్యక్తి. చిన్న వయసులోనే తల్లిదండ్రులు దూరం కావడంతో అతను తన తాత రాజేంద్ర ప్రసాద్ పెంచి పెద్దపై చేశాడు. రైల్వే పోలీసుగా మంచి ట్రాక్ రికార్డు ఉన్న అడివరం అనే గ్రామానికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఓ ఊర్లో శివుడు గంజాయి పండిస్తూ అక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శివుడు చేసే పనులకి లక్ష్మణ్ బేరీ అడ్డు నిలుస్తాడు. అసలు శివుడు వెనక ఉన్నది ఎవరు, వాళ్ళు చేసే అక్రమాలను అడ్డుకోవడానికి లక్ష్మణ్ బేరీ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, చివరికి ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది, ఈ మధ్యలో తులసిగా శ్రీలీల, లక్ష్మణ్ బేరీల ప్రేమ కథ ఎలా సాగింది అనేదే ఈ కథలోని మిగిలిన ఘట్టం. ఈ మాస్ జాతర సినిమాలో కూడా ఎప్పట్లాగే రవితేజ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్లో అలాగే కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్లో చాలా బాగా నటించాడు. కొన్ని చోట్ల వింటేజ్ రవితేజ కనిపించాడు. రవితేజ ఫ్యాన్స్కి ఈ సినిమా నచ్చుతుంది. ఇక హీరోయిన్గా నటించిన శ్రీలీల తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్లో అందంగా కనిపిస్తుంది. తన నటనతోనే ఆకట్టుకుంటుంది. విలన్ పాత్రలో నవీన్ చంద్ర అద్భుతంగా నటించాడని చెప్పచ్చు. హీరోకి ఈక్వల్గా నటించినటువంటి నవీన్ చంద్ర యాక్షన్ బాగానే ఉన్నప్పటికీ కథలోనే కొంత లోపం కనిపించింది. తాత పాత్ర అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో నరేష్, ప్రవీణ్, వీటీవీ గణేష్, హైపరాజులతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు కొంత బాగానే నటించారని చెప్పచ్చు. ఇక ఈ సినిమాలో గంజాయి బస్తాలకు సంబంధించిన ట్రాక్, అలానే ఆ ట్రాక్లో ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకా సీన్స్లో రవి పాత్ర అటాక్ చేస్తూ అసలు నిజాలు కనుక్కునే కొన్ని సీన్స్ బాగున్నాయి.
రవితేజ పాత్రను మాత్రమే హైలైట్గా రాసుకున్నటువంటి ఈ డైరెక్టర్ భానుభాగవరపు అంతే స్థాయిలో ఆ సినిమాకి ట్రీట్మెంట్ రాయలేకపోయాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో విఫలమయ్యాడని చెప్పాలి. కొన్ని సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక క్లైమాక్స్లో తప్ప కొన్ని చోట్ల కథనంలో ఇంట్రెస్టే మిస్ అయిపోయిందని చెప్పాలి. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే, స్క్రీన్ ప్లే కొంచెం జాగ్రత్త పడి ఉంటే సినిమా నిజంగానే ఒక హిట్ ట్రాక్ ఎక్కేది. కానీ అందులో డైరెక్టర్ విఫలం అయ్యాడని చెప్పచ్చు. విలన్ పాత్రని కూడా కొంచెం బలంగా రాసుకొని ఉంటే సినిమా మంచి మూమెంట్ క్రియేట్ చేసేది. ఇక ఈ సినిమాకి మన సినిమా లోకం ఇచ్చే రివ్యూ 2.5. మరిన్ని మంచి చిత్రాలతో మీ ముందుకి సినిమా లోకం. సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. మర్చిపోకుండా ఈ సినిమా రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.